రాష్ట్రంలో పేదల భూములను గుంజుకుంటూ తెలంగాణ సర్కార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదన్నారు. ప్రజలకు అండగా తాముంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 7న బీజేపీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని ఈటెల తెలిపారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో పేద ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రైతుల భూములను బలవంతంగా తీసుకోవాలని చూస్తే ఖబర్దార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు ఈటెల. ఆయన గెలిపిస్తే నాయకుడై మాకు అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశపడ్డ కొడంగల్ రైతాంగానికి మా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి ఉద్యమం చేస్తే సంఖ్యలు వేసి ఇవాళ టెర్రరిస్ట్ లాగా 3rd డిగ్రీ ప్రయోగించి కేసులు పెట్టి జైలు పాలు చేసింది. ఇవాళ మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరం పేరిట తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 30,000 ఎకరాలతో ఇవాళ ఏ ముచ్చలలో అయితే ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూమి ఉందో దానికి అదనంగా ఇంకో 16,000 సేకరించి కొత్త నగరం నిర్మిస్తా అని చెప్పి అంటున్నాడు. సరే, నిర్మించుకుంటే మాకేం బాధ లేదు, కానీ గుంజుకున్న భూములకు అక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధర ఇవ్వాలి తప్ప అక్కడ 2 కోట్లు 3 కోట్లు ఉంటే 8 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటే నీ అబ్బా జాగిరి కాదు రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి కోసం నీకు ఇవ్వలేదు. వాళ్ళకు నిజమైన ధర ఇచ్చి భూములు తీసుకోవాలి తప్ప దానికంటే తక్కువ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి